హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు చాలా ఎగ్జామ్స్ వస్తాయి మనకి. టీసీఎస్ కానీ విప్రో కానీ ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అయినప్పుడు, లేదంటే మన సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు మన స్టూడెంట్స్ అనేటివి చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అరే, ఇలా వచ్చేసింది ఎగ్జామ్, అసలు ఏం చదవాలో తెలియట్లేదు, అలానే స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. సో మనము కొన్ని తప్పులు ఏం చేయకూడదు, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అని కొన్ని టిప్స్ చూద్దాం ఇప్పుడు. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి, చాలా మంది ఏం చేస్తారంటే ఒక 2 to 3 hours కంటిన్యూస్ గా అలాగే చదువుతూ ఉంటారండి. ఓకే. అసలు ఇట్లా కంటిన్యూస్ గా చదవడం వల్ల వాళ్ళకి అసలు ఏం గుర్తుంటుందో గుర్తుండట్లేదో అసలు ఏం తెలియదు. అలాగే వాళ్ళకి స్ట్రెస్ కూడా డెవలప్ అవుతుంది. సో దీని బదులు మనం ఏం ఫాలో అవ్వచ్చు అంటే, ఒక పోమోడోరో టెక్నిక్ అని ఉంటుందండి. మీ అందరికి తెలిసే ఉంటుంది. సో దీని వల్ల ఏంటి లాభాలు అంటే, ఒక 45 minutes మీరు ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసుకొని చదవండి. 45 minutes చదివాక 10 minutes దాన్ని ఎవరికన్నా చెప్పండి. ఏం చదివారో ఈ 45 minutes లో ఎవరికైనా చెప్పండి, లేదంటే మీది మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఒకవేళ మీరు అలా ఎక్స్ప్లెయిన్ చేసుకోకపోతే మీకు ఆ టాపిక్ అర్థం కానట్టు లెక్క. ఓకేనా. మీరు ఎవరికైనా పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే మీకు ఆ టాపిక్ పర్ఫెక్ట్ గా వచ్చింది అని. ఓకే. మిగతా 5 minutes మీరు ఒక బ్రేక్ తీసుకోండి. సో మీరు 60 minutes ఒక 1 hour లో ఉన్నవి ఇలా మీరు డివైడ్ చేసుకుంటే మీరు స్ట్రెస్ గా ఫీల్ అవ్వరు. ఇలా కంటిన్యూస్ గా 2 to 3 hours కంటిన్యూస్ గా చదువుతూ ఉంటే మీకు అసలు ఏం చదివారో గుర్తుండదు. అలాగే మీరు స్ట్రెస్ గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరు ఒకసారి ఈ పొమోడోరో టెక్నిక్ అనేది యూస్ చేసి చూడండి. సో సెకండ్ వచ్చేసి ఏంటి అంటే, చాలా మెంబర్స్ స్టూడెంట్స్ కానీ బెడ్ మీద కూర్చొని చదువుతారండి. ఓకేనా. సో బెడ్ అనేది ఏంటి అంటే స్లీప్, అంటే పడుకోని కదా. సో ఈ బెడ్ మీద మనం చదువుతూ ఉంటే మనకి లేజినెస్ అనేది వస్తుందండి. సో దానివల్ల ఈజీగా నిద్ర వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇదంతా అవాయిడ్ చేయనీకి మీరు ఒక టేబుల్, ఒక సింపుల్ టేబుల్ చైర్ కానీ సెటప్ చేసుకొని ట్రై చేయండి. లేదంటే కింద ఆ, సాపేసుకొని ఇట్లా చదవనీకి ట్రై చేయడం కానీ. సో అలాంటి ఎన్విరాన్మెంట్ మీరు చేసుకున్నారనుకోండి, మీకు కూడా చదవనీకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, ఓన్లీ ఈజీ టాపిక్స్ అనేది చదువుతూ ఉంటారు. ఓకే. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే, ఇప్పుడు మనకి బీటెక్లో కానీ ఇప్పుడు ఇంటర్లో కానీ సపోజ్ మనకి మ్యాథ్స్ ఉంటుంది, సపోజ్ ఫిజిక్స్ ఉంటుంది అనుకుందాం. సో మ్యాథ్స్ చాలా మందికి ఈజీ అనిపించవచ్చు, అలాగే ఫిజిక్స్ కొంతమందికి హార్డ్ అనిపించవచ్చు. సో చాలా మంది ఏం చేస్తారు, అసలు ఫిజిక్స్ వదిలేసి మ్యాథ్స్ నాకు చాలా వచ్చు కాబట్టి ఇది నేను 100% తీసేసుకుంటాను, ఇందులో నాకు పాస్ మార్క్స్ వచ్చినా చాలు, ఒక 30% అనుకుంటారు. కానీ అక్కడ ఒకవేళ పేపర్లోకి వెళ్ళినాక, వాట్ ఇఫ్ ఫిజిక్సే ఒక ఈజీ పేపర్ వచ్చేసింది అనుకోండి, మ్యాథ్స్ హార్డ్ వచ్చింది అనుకోండి, ఇందులో మీరు ఒక 50% స్కోర్ చేశారు. సో ఇందులో ఫిజిక్స్లో మీకు 50% స్కోరింగ్ ఉన్నా మీకు అందులో 20% వస్తే అది రాంగ్ స్ట్రాటజీ కదా. సో ఎప్పుడైనా వర్స్ట్కి ప్రిపేర్ అయి ఉండాలి. ఓకేనా. ఇప్పుడు మీకు పేపర్లో ఏమొస్తుందో మీరు కంట్రోల్ చేయలేరు. సో అలాగే మీరు ఇంటర్వ్యూస్లో కానీ ఏమొస్తుందో మీరు కంట్రోల్ చేయలేరు. కానీ మీరు అన్ని ప్రిపేర్ అయ్యి ద వర్స్ట్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో అప్పుడు మీకు అంత స్ట్రెస్ అనిపించదు. ఓకేనా. ఎప్పుడు కూడా ఈజీ ఉన్నవి ఫస్ట్ చదివేసి తర్వాత హార్డ్ పెట్టుకుందాం అనుకుంటే అప్పుడు మీకు స్ట్రెస్గా ఫీల్ అవుతారు. అరే, హార్డ్ పని ఇంకా నెక్స్ట్ ఉంది, నేను ఇంకా దానికి ఎక్కువ టైం కావాలేమో అనుకొని మీరు దానికి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అలా అవాయిడ్ చేయండి. ఫస్ట్ మీరు హార్డ్ థింగ్స్ మీరు ఏమైతే ఫీల్ అవుతున్నారో ఫస్ట్ అది కంప్లీట్ చేసుకోనికి ట్రై చేయండి. తర్వాత ఈజీ దానికి మూవ్ అవ్వండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, అప్పుడు మీకు ఎగ్జామ్లో ఏమొస్తుందో మీకు తెలీదు. రైట్. సో ఏమొస్తుందో తెలియనప్పుడు దానికోసం ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా ఏమొస్తుందో ఏం అడుగుతారో మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు సపోజ్ మనం జావా ఇంటర్వ్యూకే వెళ్తున్నాం, లేదంటే ఒక
మ్యాథ్స్ ఎగ్జామ్కే వెళ్తున్నాం. ఓకే, నువ్వు ఇన్ని చాప్టర్స్ చదివావు అని ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి అడిగితే ఈ జావాలో ఈ కలెక్షన్స్ టాపిక్స్ చదివేవారా, ఈ అరేలిస్ టాపిక్స్ చదివేవారా, లేదంటే ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ చదివావా అని ఇంటర్వ్యూస్కు లైన్లో నిలబడ్డ వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. అలాగే మనకి ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు కూడా మన ఫ్రెండ్స్ ఉంటారు, అరే ఈ చాప్టర్ చదివావారా, ఈ చాప్టర్లకి చాలా ఎక్కువ వస్తాయరా. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకోండి. మీరు ఎంత ప్రిపేర్ అయ్యారో ఎండ్ ఆఫ్ ద మూమెంట్ వరకు మీరు మీ బెస్ట్ ఇవ్వండి. ఓకే, ఈ తర్వాత వీళ్ళందరూ ఏం ప్రిపేర్ అయ్యావు, ఇది ప్రిపేర్ అయ్యావా, అది ప్రిపేర్ అయ్యావా అని అది వీళ్ళన్ని మాటలు వినకుండి, ఎందుకంటే మీరు అప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఇవన్నీ కాకుండా జస్ట్ మీ బెస్ట్ ఎండ్ ఆఫ్ ద మూమెంట్ వరకు మీరు ఏం చేయగలుగుతారో అదే చేయండి. అలాగే మనకి ఎగ్జామ్కి ఇంటర్వ్యూస్కి ముందు ఒక 1 hour ముందు వరకు చదవండి. 1 hour ముందు ఏం చదివినా మీకు గుర్తుండదు కూడా. ఓకే, ఈ టిప్స్ని మీరు ఫాలో అవుతే మీరు స్ట్రెస్ని కొంత మట్టుకి కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మీ ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. ఇలాంటి కంటెంట్ కోసం మన ఎఫ్ఎల్ఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.